రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే మూల్యం తప్పదు. లోక్సభలో మోడీ మహిళా రిజర్వేషన్ను తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధాని మోడీ అన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని పేర్కొన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్కు తుదిరూపు ఇచ్చేందుకు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చలో భాగంగా మోడీ అయితే అన్నారన్నమాట, మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తే అది చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇక గిఫ్ట్ కాదు, అది హక్కు. దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్ అని చెప్పేసి అన్నారన్నమాట. అయితే వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైలు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని మహిళా స్వావలంబన కూడా అని చెప్పేసి అన్నారన్నమాట. దేశ రాజకీయాల్లో వికసిత్ భారత్ స్థాయిలో మహిళల పాత్ర కీలకమన్నారు. దాంతోపాటు ఇక దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదు. ఈ బిల్లును రాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది దక్షిణాది అనే భేదభావం మాకు లేదు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నామని మోడీ చెప్పారు. ఇక నాకు క్రెడిట్ వద్దు, మీరే తీసుకోండి అన్నారు. ఈ బిల్లుతో దేశంలోని మహిళలకు వారి హక్కులను కల్పిస్తున్నాం. ఈ బిల్లుపై క్రెడిట్ నాకు అవసరం లేదు, మీరే తీసుకోండి అన్నారు. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతలు ఫోటోలు చేసుకోండి. ఆ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఏది ఏమైనా ఇక్కడ ముఖ్యంగా 3 కీలక బిల్లు అయితే వచ్చినాయి. సో అందులో అతి ముఖ్యమైనది మహిళా రిజర్వేషన్ అనమాట మనకి రాజకీయాల్లోని. దాంతోపాటు రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తాం, నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్